మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిత్రులందరికీ వందనములు, శుభములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ వాక్య దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినము కూడా నాయనా మేము నీ వాక్యమును ధ్యానం చేసుకుని దేవా మా జీవితాల్ని సరిచేసుకోవడానికి, నీ మార్గం వైపు మళ్ళించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా మమ్ములను చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా వాక్యము చేత దర్శించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాను. ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుందాము. నోవాహు బలిపీఠము అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాము. లేఖనాల్లో నుండి ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనము చదువుకుని అందరి విషయాలను ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాము. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణకాలమును, వేసవి శీతాకాలమును, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ చదివిన సందర్భం మనందరికీ తెలుసు. నోవాహు భక్తుని జీవితంలో జరిగినటువంటి ఒక ఘట్టం ఇది. ఈ ప్రాముఖ్యమైన ఘట్టంలో నోవాహు ఏమి చేశాడంటే ఇక్కడ రాయబడి ఉంది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టాడు. పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు నోవాహు బలిపీఠము కట్టాడు. ఎప్పుడు అనంటే జలప్రళయము వచ్చిన తర్వాత, జలము భూమి మీద ఆరిపోయిన తర్వాత, పావురము అతనికి ఒలీవ కొమ్మ త్రుంచి తీసుకుని వచ్చిన తర్వాత, భూమి మీద తడి ఆరిన తర్వాత, ఈ జలప్రళయం ద్వారా వచ్చిన విలయం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ వాడలో నుంచి నోవాహు బయటకు వచ్చాడు. అదిగోండి, అప్పుడు యెహోవాకు బలిపీఠం కట్టాడు నోవాహు. నోవాహు వాడ నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమండలం అంతా కూడా ఆ జలప్రళయానికి విలవిలలాడిపోయింది. మనుషులెవ్వరూ, నోవాహు కుటుంబం తప్పితే మనుషులెవ్వరూ భూమి మీద నివసించలేరు. ప్రతి ఒక్కరూ కూడా జలసమాధి అయిపోయినట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎక్కడ చూసినా కళేబరాలు, ఎక్కడ చూసినా భయంకరమైన మరణకరమైన పరిస్థితులు.
అలాంటి పరిస్థితుల్లో నోవాహు ఆ విపత్కరమైన, శాపగ్రస్తమైన, మరణకరమైన పరిస్థితులను చూసి తాను యెహోవాకు ఒక బలిపీఠము కట్టి దాని మీద పవిత్ర పశువులన్నిటినీ, పవిత్ర పక్షులన్నిటినీ, అన్నిటిలో కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. నోవాహు అంతకుముందు బలిపీఠం కట్టల. జలప్రళయం రాకముందు నోవాహు బలిపీఠము కట్టల. జలప్రళయము వచ్చిన తర్వాత ఆ విపత్కర పరిస్థితులు చూసి ఆ పరిస్థితుల్ని ఎలా గట్టెక్కించాలి అనే ఆలోచనతో నోవాహు దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. సహోదరి సహోదరులారా, బలిపీఠము అనే మాటను ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. ఈ ఆల్టర్ ఎందుకోసం అంటే మనిషి దేవుని పట్ల విధేయత చూపించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, కానుకను అర్పించడానికి ఉపయోగించేదే బలిపీఠము. ఇప్పుడు మనుషులను బట్టి దేవుడు సంతాపపడ్డాడు, మనుషులను బట్టి వేదనకు గురయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి వచ్చిన ఈ కోపం, దేవునికి వచ్చిన ఈ బాధను బట్టి మనుషులు నశించిపోయారు. సో దేవుణ్ణి మరలా సంతోషపెట్టడానికి, దేవుని పట్ల మానవుడు విధేయత చూపించడానికి నోవాహు ఒక బలిపీఠము కట్టాడు. ఆ బలిపీఠము కట్టి దాని మీద పవిత్ర పశువులను, పవిత్ర పక్షులను కొన్నిటిని తీసి దహన బలి అర్పించాడు. ఆ దహన బలి దేవునికి ఇంపైన సువాసనగా వెళ్ళింది. దేవుడు ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి ఆయన ఏం చేశాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఈ బలిపీఠం మీద బలి అర్పించకముందు, ఈ బలిపీఠము కట్టకముందు భూమి మీద పాపము, శాపము, మరణము ఏలుబడి చేసింది. దేవుని ఉగ్రత, దేవుని కోపము ఏలుబడి చేసింది. ఎప్పుడైతే బలిపీఠం మీద నోవాహు పవిత్రతతో కూడిన పక్షులను, జంతువులను కొన్నిటిని తీసుకుని దేవునికి దహన బలి అర్పించాడో, ఆ అర్పించిన దహన బలిలో నుంచి చక్కటి ధూపము దేవుని సన్నిధికి వెళ్ళింది. అప్పుడు దేవుడు ఆ ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని దేవుడు ఒక ఖచ్చితమైన తీర్మానముతో ఆశీర్వాదం ఇచ్చాడు భూమండలానికి. బలిపీఠము కట్టకముందు, దహన బలి అర్పించకముందు, ఆ ధూపం ఎగియకముందు భూమి మీద శాపము, దుఃఖము ఏలుబడి చేసింది, మరణము ఏలుబడి చేసింది. భూలోకమంతా విషాద ఛాయలు అలుముకున్నవి. కానీ ఎప్పుడైతే నోవాహు అను నీతిమంతుడు దేవునికి బలిపీఠము కట్టి దహన బలి అర్పించి దేవునికి ఇంపైన సువాసన అర్పించాడో, దేవుని యొక్క మనస్సే ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ బలిపీఠం మీద అర్పించిన దహన బలి, బలిపీఠం నుంచి ఎగిసినటువంటి ఆ ధూపం దేనికి సాదృశ్యం అంటే, కీర్తనకారుడు 141లో ఒక చక్కటి మాట మనకి తెలియజేస్తూ ఉంటాడండి. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలు 141వ కీర్తన 2వ చరణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రార్థన ధూపములను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ధూపము, ఈ ఇంపైన సువాసన దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. నోవాహు అర్పించిన ఈ బలిలో, ఈ బలిపీఠం మీద అర్పించిన దహన బలిని బట్టి మనం నేర్చుకోవాల్సిన, విశ్వాస సమూహం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, నోవాహు ఎప్పుడైతే దేవునికి ధూపము రూపంలో ప్రార్థనను చేశాడో, ధూపముకు సాదృశ్యమైన ప్రార్థనను
నోవాహు చేశాడో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా చేర్చబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దహన బలి, ఈ సువాసన, ఈ ధూపము దేనికి సాదృశ్యమై అంటే విరిగి నలిగిన మనస్సుతో చేసే ప్రార్థనకు సాదృశ్యం. నోవాహు ఆ జలప్రళయం పరిస్థితులను చూసి, ఆ విషాదకరమైన, ఆ శాపకరమైన, ఆ దుఃఖకరమైన పరిస్థితులను చూసి మనస్సు చెలించి విరిగి నలిగిన హృదయముతో దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, మేమంతా మీరు సృష్టించిన మనుషులమే కదా, నీ చేతి పనియే కదా, నీ రూపే కదా, మీ స్వరూపమే కదా. అయ్యా, ఈ భూలోకంలో నేను ఒక్కడనే, నా కుటుంబం ఒక్కళ్ళే నిలిచింది ప్రభువా. చనిపోయిన వారందరూ కూడా నాలాంటి మనుషులే కదా, నాలాంటి మానవులే కదా. తండ్రి, చేసిన పొరపాటును క్షమించు. ఈ భయంకరమైన పరిస్థితులు నేను చూడలేక మీకు బలిపీఠము కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పిస్తున్నానయ్యా. విరిగి నలిగిన మనస్సుతో మీకు ప్రార్థన చేస్తున్నాయని నోవాహు ఆ ఆధ్యాత్మిక కోణములో దేవునికి దహన బలి అర్పించాడు. ఎప్పుడైతే విరిగి నలిగిన మనస్సుతో దేవునికి నోవాహు దహన బలి అర్పించాడో దేవుని మనస్సు కూడా చాలా సంతోషించింది. ఆ ఇంపైన సువాసన అంటే ఆ ప్రార్థనను, ఆ విలువైన ప్రార్థనను, ఆ ఇంపైన ప్రార్థనను, ఆ సువాసనను ఆలకించి దేవాతి దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అని దేవుడు బలమైన తీర్మానం చేసుకున్నాడు. అంతేకాదు, ఈ భూమి మీదకి కాలక్రమం వచ్చింది. శీతాకాలము, వేసవికాలము, ఉష్ణకాలము, చక్కగా అన్నీ కూడా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క వచనాల్లో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భం ఈరోజు మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే, ప్రార్థన అనే ధూపము నీలో లేనప్పుడు ఇంటిలో శాపం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో ఎదగలేకపోవచ్చు. కానీ ప్రార్థన బలిపీఠం అనే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన ధూపం అనేది నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన ధూపాన్ని నువ్వు దేవునికి సమర్పించినప్పుడు నీ జీవిత పరిస్థితులు మారిపోతాయి. నీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతాయి. నీకు అనుకూలంగా, నీకు దీవెనకరంగా, నీకు ఆశీర్వాదకరంగా మారుతాయండి. ఒక్క నోవాహు కట్టిన ఆ ప్రార్థన బలిపీఠాన్ని బట్టి సృష్టి అంతా కూడా దీవించబడింది, సృష్టి అంతా కూడా ఆశీర్వదించబడింది, సృష్టి అంతా కూడా క్రమంగా పేర్చబడింది. ప్రియులారా, వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ప్రియమిత్రులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఇంటిలో పరిస్థితులు అనుకూలంగా లేక, ఒకవేళ దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ఈ ప్రత్యేకమైన సమయంలో నోవహు కట్టిన బలిపీఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నీవు నేను కూడా మన పరిస్థితులను బట్టి, మన కుటుంబ పరిస్థితులను బట్టి, మనకున్న ఆర్థిక లేమిని బట్టి, మనకున్న బలహీన పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి దేవునికి నీవు ఇంపైన సువాసన అనబడే ప్రార్థనను, ఆ ప్రార్థన ధూపాన్ని, ఆ ప్రార్థన బలిపీఠాన్ని నీవు కట్టగలిగితే, దేవునికి ప్రార్థన అనే సువాసనను, ప్రార్థన అనే ధూపాన్ని నీవు గనక సమర్పించినట్లయితే నీ స్థితిని మార్చగలుగుతాడు. సహోదరుడా, సహోదరి, భూమి మీద బలిపీఠము కట్టక ముందు పరిస్థితులు వేరు, భూమి మీద బలిపీఠము కట్టిన తర్వాత పరిస్థితులు వేరు. నీ జీవితంలో కూడా ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకో, ప్రార్థన అనే ధూపాన్ని వేచుడు. నీ పరిస్థితులను దేవుడు మార్చివేసి నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నీకు రక్షణ, నీకు సంతోషం, నీకు నెమ్మది కలగజేస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న సోదరుడా, సోదరి, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో లోతైన అనుభవం కలిగి ఉన్నావా? ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకు.
ప్రార్థనలో సోమరిగా ఉండవాకు. ప్రార్థనలో నీవు నేను ఎంత చురుకుగా ఉంటే అంత దీవెనలు, అంత ఆశీర్వాదాలు కలుగుతాయి. నోవాహు ఒక్కడు కట్టిన బలిపీఠం ద్వారా భూమి మీదకి ఆశీర్వాదం కలిగింది. నీవు నేను, నీ కుటుంబంలో నా కుటుంబంలో, నీ సంఘంలో నా సంఘంలో యథార్థమైన విరిగి నలిగిన మనసుతో చేసే ప్రార్థన నీ కుటుంబానికి, నీ సంఘానికి దీవెనకరంగా ఉంటుంది. నీ ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూల పరిస్థితులుగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన నామానికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో నోవాహు భక్తుడు కట్టిన బలిపీఠం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము నేర్చుకున్నామయ్యా. దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, దేవా, మా కుటుంబాలను, మా యొక్క సంఘాలను నాయనా ప్రార్థన శక్తితో నింపండి. ప్రార్థన బలిపీఠాలు, ప్రార్థన ధూపాలు మా యొక్క కుటుంబాల్లో, సంఘాల్లో నాయన నీ సన్నిధికి చేరడానికి, ఆ ప్రార్థనని ఇంపైన సువాసన నీ సన్నిధికి చేరడానికి నీ కృప దయచేయండి. మమ్మల్ని బట్టి నీకు సంతోషం కలగాలి. మేము అర్పించే అర్పణను బట్టి నీకు సంతోషం కలగాలి, మాకు దీవెన కలగాలి ప్రభువా. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే దుఃఖములో, వేదనలో, ఇబ్బందులు, అనారోగ్యములో, వ్యాధుల్లో ఎవరైతే ఉన్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధుడా, వారి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెన దయచేయండి. ప్రాముఖ్యంగా వారికి ఉన్న సమస్యలను తొలగించండి ప్రభువా. ఎందరైతే నీ మాటలు ఆలకించి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన బలిపీఠాన్ని ఇంటిలో కలిగి ఉండాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి. వారి కుటుంబాల్లో దీవెన, ఆశీర్వాదమును మెండుగా దయచేసి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకును, మన కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును, సంఘాలకును, క్రైస్తవ లోకానికి తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి మేము యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాము. జీసస్ నిస్సీ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేసాము. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానిలో ఉన్న వీడియోస్ షేర్ చేయండి. దీవెనకరంగా ఆ యొక్క కార్యక్రమాలను మీరు చేయాలని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.